ఫస్ట్, సెకండ్, థర్డ్ కోర్సులు కంప్లీట్ చేశాను. ఇక్కడ ఎనర్జీస్ బాగా తెలుస్తుంది. ఈ థర్డ్ కోర్సులో షట్చక్ర ధ్యానం చేయించారు. అయితే ఏంటంటే షట్చక్రాలు మేడం గారికి ఒకటి ఓపెన్ చేస్తుండే ఆ శక్తి, ఆ ఎనర్జీస్ వచ్చి ఆ చక్రం దగ్గరికి వచ్చి ఫ్లో అవుతుంది అనమాట. ఆ వైబ్రేషన్స్ అర్థం చాలా ఆనందంగా ఉంటుంది. ఫస్ట్, సెకండ్ కోర్స్ రెండు కంప్లీట్ చేసి థర్డ్ కోర్స్ జాయిన్ అయ్యాను. ఈ మూడో కోర్సులో సాధన బాగా కుదిరింది. బ్రహ్మజ్ఞానం కోర్సు కూడా అటెండ్ అవుతాను. ఇంకొకటి హారిజెంటల్ ఎక్స్పాన్షన్ అనేది సోల్ రియలైజేషన్కి, ప్రాక్టీస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. నేను బ్రహ్మజ్ఞానం కోర్స్కి డెఫినెట్లీ వస్తాను. కోర్సు చేస్తున్నాను. ఉదయం సాయంత్రం ధ్యానం చేసేటప్పుడు మాత్రం బాగుంటుంది. ఇది బ్రహ్మజ్ఞానం కోర్సు కూడా వస్తాను. మొదటి క్లాస్కి ఇప్పటికి చాలా తేడా అయింది. మనోవ్యం చాలా తగ్గింది. మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేను బ్రహ్మజ్ఞానం కోర్సు కూడా వస్తున్నాను. నేను థర్డ్ కోర్స్ చేశాను. ఈ కోర్సులో నాకు ఎనర్జీస్ బాగా, ధ్యానాల్లో ఎనర్జీస్ చాలా బాగా తెలిసాయి. నేను బ్రహ్మజ్ఞానం కోర్సు కూడా చేస్తాను. ఇందులో ఉన్న సబ్జెక్ట్ కానీ ఇంకా కుండలిని అంటే బాగా అర్థం చేసుకోవడానికి హెల్ప్ అయింది. థర్డ్ కోర్స్ ఫినిష్ చేసుకున్నాను. ఇక్కడ కుండలిని శక్తిని నేను అనుభూతి చెందగలిగాను. మనలో ఉన్న ఎస్పెషల్లీ నెగిటివ్ బిలీఫ్స్, అంటే మనలో ఉన్న కుళ్ళు, కుతంత్రాలు, ఆ మనుషుల పట్ల కొంచెం కించిత్ భావం, ఇవన్నీ మనం సమాజంలో ఎప్పుడు చూస్తూ ఉంటామండి. ఇవన్నీ ఎంత చిన్నవో అర్థం అవుతాయి. నేను థర్డ్ కోర్స్ ఫినిష్ చేసుకున్నాను అండ్ ఫోర్త్ కోర్స్ దివ్యజ్ఞానం కోర్స్ October 31 కూడా వస్తున్నాను. ఫస్ట్ కోర్స్ నుంచి థర్డ్ కోర్స్ వరకు ట్రాన్స్ఫర్మేషన్ అంతా బాగుందండి. ఈ కుండలి యోగా సాధన చేసిన తర్వాత నా గురించి చాలా బాగా అర్థం అవుతుంది. ఇంటర్నల్గా బాగా ఉపయోగపడుతుంది. మూడో కోర్సులో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నాకేదో ఒక విషయం తెలుస్తున్నప్పటికీ నా తెలియనితనం ఎంత ఉందో ఇంకా బాగా తెలిసి వస్తుంది. మెయిన్ అది ఇది ఏదో కొంచెం తెలిసేటప్పటికి నాకు తెలిసిపోయింది అనే ఫీలింగ్ కంటే ఇంకెంత తెలియాల్సి ఉందో అది ఎక్కువగా తెలిసి వస్తుంది. మెయిన్ అది ఎవరు పరిపూర్తులు గారు, ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి నిత్య నూతనంగా మరొకటి కొత్త విషయం ఎప్పటికప్పుడు అది జరుగుతూనే ఉంది. నేను మాస్టర్ కోర్సు కంప్లీట్ చేశాను. మిగతా నాతోటి ధ్యానులంతా థర్డ్ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు బ్రహ్మజ్ఞానం కూడా కంప్లీట్ చేసి, వాళ్ళు కూడా మాస్టర్ కోర్స్ కంప్లీట్ చేసి మన సంస్థని ముందుకు తీసుకెళ్ళగలరని ఆశిస్తున్నాను. సుఖనోభవంతో గురువు గారికి నమస్కారం.